మీ అందరికి ఆల్రెడీ తెలుసు, నేను విలేజ్ లో ఉంటే నన్ను లేపడానికి చిటి తల్లియే వస్తుంది. బంగారు తల్లి అయితే నైట్ మొత్తం మంచిగానే పడుకుంటది, బట్ పక్కనున్న వాళ్ళకి నిద్ర ఉండదు. ఇంకా ఫ్రూటీ పాప చూడండి ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో. విలేజ్ లో ఉంటే మేము ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తింటాం. ఫ్రూటీ పాప ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ తినకుండా ఉంటామా చెప్పండి. ఈసారి మా వదిన మా అందరికి ఐస్ క్రీమ్ ఇప్పించింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే మా పెద్దమమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా చిట్టి పాపకైతే మంచిగా కవర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడికి రాగానే ఇంకా ముచ్చట్లు. టైగర్ బాబు సైలెంట్ గా ఇక్కడ ఫోన్ అయితే చూస్తుండు. ఇంకా మేమందరం గేమ్స్ ఆడడానికి అయితే ఇంటి పైకి వచ్చాము. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా బాగుంది. మేమైతే మంచిగా నవ్వుకున్నాం, మస్తు టైం పాస్ చేసాము. ఇంకా ఫ్రూటీ పాప అయితే మా కోసం తినడానికి చిప్స్, చాక్లెట్స్ చాలానే తీసుకొచ్చింది. చిటి తల్లి అయితే వాళ్ళ నానీలతో మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. మా పెద్దమమ్మీ అయితే మా కోసం చికెన్ కర్రీ చేసింది. ఇంకా మేమందరం మా పెద్దమమ్మీ వాళ్ళ ఇంట్లోనే తిన్నాము. తిన్న తర్వాత మా పెద్ద డాడీ అయితే మా కోసం స్వీట్స్ తీసుకొని వచ్చిండు. నాకైతే ఈ ఆరెంజ్ బర్ఫీ అయితే అస్సలు ఇష్టం ఉండదు. మా వదిన అయితే పాపను పండబెట్టడానికి కొత్త ఉయ్యాలైతే ఆర్డర్ పెట్టింది. ఇంకా ఎలా ఉందో అని చూస్తున్నాము.